పహల్గామ్లో హిందువుల మీద దాడి చేసి హిందువుల ప్రాణాలను తీశారు ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు. దీనికి నిరసనగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మన బజరంగ దళ్ కార్యకర్తలు, మన హిందూ సోదరులు పాకిస్తాన్ జెండాని రోడ్డు మీద పెట్టి తొక్కారు. దీంతో వెంటనే కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మన హిందువులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. నాకు ఇది చూసిన తర్వాత అసలు మనం భారతదేశంలో ఉన్నామా లేదా పాకిస్తాన్లో ఉన్నామా అని డౌట్ వచ్చింది. అసలు అరెస్ట్ చేయాల్సింది ఈ ముస్లిం మహిళల్ని. చూడండి, సిగ్గు శరం లేకుండా ఏం చేస్తున్నారు? కడుపుకి అన్నం తింటున్నారా లేదా పాకిస్తాన్ వాళ్ళు పెంట తింటున్నారా? మీకు పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉంటే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. మీ పాకిస్తాన్ జెండాను దొక్కితేనే అంత కోపం వచ్చింది. మరి మీ పాకిస్తాన్ వాళ్ళు మా హిందువుల్ని 26 మందిని చంపారు. మాకెంత కోపం రావాలా? నిజమైన భారతీయులు ఎవరైనా పాకిస్తాన్ జెండా కనిపిస్తే ఇలానే చేస్తారు. మీలాంటి వాళ్ళ వల్లనే ముస్లిం అంటే నమ్మబుద్ధి కావడం లేదు. మీలాంటి ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులు దేశంలోకి వస్తున్నారు. మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే దేశభక్తుల కంటే ఇలాంటి దేశ ద్రోహులు ఎక్కువగా ఉన్నారు. పక్క దేశంలో ఉన్న ఉగ్రవాదుల కంటే స్వదేశంలో ఉన్న దేశ ద్రోహులు చాలా ప్రమాదకరం. ఇలాంటి దేశ ద్రోహుల్ని వెంటనే దేశం నుండి బహిష్కారం చేయాలి.